ఎవరున్నారు? సినిమా స్టార్ట్ కలుగుతామా అంటే ఇవ్వలేరు. ఆగో మళ్ళా ఏదో చేస్తున్నాడు. తమ్మి ఏం చేస్తున్నావు? సార్ ఉన్నాడా? ఎక్కడ పోయింది? బయటకు పోయినాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. ఈయన కూర్చోతా. ఎవరింటికి పోయినావు తమ్మి? ఏం అడుగుతున్నావు వాళ్ళను? అక్క నేను డిఎస్ సార్ ఇంటికి వచ్చిన సార్ను కలుగుతామంట అని. ఏంది డి శ్రీనివాస్ సార్ ఇంటికి పోయినావా? అవునక్క, సార్ మస్తు బాధ పడుతుందంట. నేను ఊకున పెడదామంట అని వచ్చినాక. నువ్వే వెళ్తావు మీ ఓదార్చేందుకు. ఎంతకెంత అయినా మనూరు సార్ కదా అక్క, బాధ పడితే మంచిగా ఉంటుంది. సార్ ఎందుకు బాధపడుతుందట తెలుసా నీకేమన్నా? మళ్ళా విగ్గు విజయ్ సింగ్ సార్ అంటానంట కదా, ఆయన సార్నేమో అన్నారంట కదా. ఎందుకు అనాలి మళ్ళా? సారు ఎలక్షన్లలో ఓడిపోయింది కదా, గందుకే ఏమన్నా అనుంటాడు ఆయన. అరే కేసీఆర్ సార్ తూర్పాల పడితే కాంగ్రెస్ వాళ్ళు అంత కొట్టుకపోయారు, దానిలో సార్ కూడా ఉన్నారు అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ సార్ని పట్టించుకుంటలేదని సార్ అలిగిండి తమ్మి. టిఆర్ఎస్ లకు పోతాడట సారు. ఏరుకోరక్క, సారు కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రి అవుతాడక్క. మళ్ళీ సీన్ సార్ ఎక్కడ వాడు? మళ్ళీ ఆల్రెడీ టిఆర్ఎస్ లో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉంటేనే ఉండే కదా అక్క. పోవడం నువ్వెట్లా చెప్తావు? నీకే ఏమో బాగా తెలిసినట్టు పొద్దుగాలని పోయి కేసీఆర్ సార్ని కలిసిండు. మళ్ళీ అందుకేనా అక్క, సార్ ఒక్కరు గట్టు పోతే మళ్ళీ పొద్దుగాలని అయితే విఎస్ సారు, ఉత్తమ్ సారు, మళ్ళీ శ్రీధర్ బాబు సారు, మళ్ళీ వర్ణ మేడం అందరు వచ్చింది అక్క గిరికి. చూసినవా, ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా కలవకుండా సీఎం సార్ని కలిసిండంటే సార్కి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కోపం ఉన్నదో. అరే మళ్ళీ తెలంగాణ వచ్చినాక పార్టీ పెద్ద మంచి సనం తారికి ఇయ్యలేరు కదా అక్క, అందుకే పార్టీ ఓడిపోయింది. తప్పులని ఆలయ పెట్టుకొని సార్ని ఎందుకు అక్క బాధ పెట్టాలి? అవుగండి, నీకెందుకు తమ్మి సార్ గురించి గంత బాధ? ఇగో సత్తిగాడు అంటే సార్కు మస్తు పానం అక్క. మన పెద్ద సార్కు ఫోన్ చేసి ఊకు అడుగుతున్నానంట, సత్తిగాడు తిన్నాడా మంచిగా ఉన్నాడా అంట అని. అందుకే మళ్ళా అబ్బా భలే ఆయం దొరకవట్నవు తమ్మి. కానీ సారు కాంగ్రెస్ నిడిచిపెట్టుడు ఖాయమట తమ్మి. సార్ చిన్నగా ఉన్న పరిస్థితి మళ్ళీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సార్ ఎంబరే ఉన్నారాక. ఉండే తమ్మి, ఒకప్పుడు అన్ని సోనియా గాంధీ మేడాన్ని ఢిల్లీలో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ లేకుండా కలిసే పర్పతి సార్ ఒక్కడికే ఉండే తమ్మి. మళ్ళీ గంత మంచి సార్ని ఎవరో నొప్పించిరాక ఎంత బాధ పడుతుండో ఏందో. ఎమ్మెల్సీ సీట్ ఇయ్యలేదట, పార్టీలో పదవి ఇయ్యలేదట. ఇక నేనుండి ఏం చేయాలి అని సార్కి మస్తు బాధ ఉన్నది తమ్మి. మళ్ళీ అందుకే సార్ని ఎందుకు పట్టించుకోవద్దు, పోతాంటానట అందరు బుర్రకే నీకు వచ్చిండ్రు. రాజకీయం అంటే అట్లనే ఉంటది తమ్మి, ఉన్నప్పుడు ఇల్వ తెలియదు, పోతా అంటే గీ తీర్లొచ్చి బుదిరికిస్తారు. ఇగో ఏదైనా మంచిదే అక్క, నేను రావులం సార్ కు ఫోన్ చేసి హిందీలో మాట్లాడతా, డిఎస్ సార్ ను మంచిగా చూసుకోమంటా అని. మంచిగా చూసుకునేది ఏం లేదు తమ్మి, సార్ కు రాజ్యసభ ఎంపీఓ ఎమ్మెల్సీఓ ఇస్తే అయిపోయే. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా రాక మళ్ళీ కేసీఆర్ సార్ ఇస్తానరా? ఏమని ఇస్తే పోవాలక్క, ఇస్తే మంచిదే, ఇయ్యకుంటునైతే పోదాక ఎవరికైనా అంతే. నేను చెప్తా. ఇగో సత్తిగాడు వచ్చిండు, సార్ కోసానికి మస్తు బాధపడిపోయింది అంట అని చెప్పుంది జరా.